ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అసలు ఫైర్ ఫ్లై కార్నివల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని డేస్ ఇది? ఇది ఓన్లీ మార్నింగ్ 10 o'clock నుంచి రాత్రి 11 దాకా పెట్టుకుంటున్నారు. చూడండి, యంగ్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఐటీ క్రౌడ్. ఈరోజు హైదరాబాద్ అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అని చెప్పి అంటా ఉన్నారు. అలాంటి సిటీలో వీళ్ళు యంగ్ గర్ల్స్ వీరు ఈ యొక్క పికేబు అండ్ టాప్ స్విచ్ అని నాగలక్ష్మి అండ్ స్నేహారెడ్డి వారిద్దరు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేసిండ్రు. దీని ద్వారా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, వారి యొక్క పేరు వారి కంపెనీస్కి పేరే కాక ఎంటైర్ హైదరాబాద్ యంగ్స్టర్స్ కూడా ఒక ప్లేసు ఏంటి ఏమవుతుంది హైదరాబాద్ అంటే ఎంటైర్ ఇండియాలో ఉన్న బెస్ట్ ఎంటర్ప్రినర్స్ ఎవరి బ్రాండ్స్ అవన్నీ ఇక్కడ రావటం, వాళ్ళకు కూడా ఇక్కడున్న పబ్లిక్, సో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క బ్రాండ్స్ను చూపించేదానికి ఇది అవేర్నెస్ కోసము ఇది పనికొస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న క్రౌడ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు. నాట్ ఓన్లీ సౌత్, నార్త్, ఈస్టర్న్, అంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కావాల్సింది అంటే వాళ్ళ ఏరియాలో ఉన్న బ్రాండ్స్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయంటే దెన్ దే ఫీల్ హ్యాపీ. వాళ్ళకు కూడా ఎవరైతే ఎంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళ బ్రాండ్స్ కూడా పేరు వస్తుంది. సో దాని ద్వారా వీళ్ళు చేసే కార్యక్రమం చాలా బాగున్నది. సో యంగ్స్టర్స్ ఈ విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి అనుగుణంగానే రేపు ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా డెఫినెట్లీ ఇలాంటి యంగ్ ఎంటర్ప్రినర్స్కు వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను భావిస్తాను. సో మీ అమ్మాయి మీకు చెప్పింది కదా ఇలాంటివి అంటే ఆంటర్ప్రినర్షిప్లో నేను కొన్ని చేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ మీ అల్లుడు గారు ఈజ్ అ సూపర్ స్టార్ అండ్ స్నేహ గెటింగ్ ఇన్ టు బిజినెస్, హౌ ఇస్ ద ఫీలింగ్? మీకు తెలుసు అల్లు అర్జున్ ఆయన కూడా చాలా యాక్టివ్, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. యంగ్స్టర్సే కాదు, ఈ అర్జున్ వాళ్ళ ఫీల్డ్లో కూడా సినిమాలో కూడా యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసుడు అనేది ఆయన యొక్క ఎక్కువ అది ఇష్టపడతాడు. అదేవిధంగా న్యాచురల్లీ స్నేహ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. స్నేహ ఆల్సో తను అంటే షీఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు ప్లస్ అబ్రాడ్లో చదువుకున్నది. సో తను ఇలాంటి వాళ్ళు చేయటం వల్ల మిగతా గర్ల్స్ కూడా మిగతా యంగ్స్టర్స్ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే యంగ్స్టర్స్కు ఇన్స్పిరేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమం చాలా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్ విల్ గివ్ మోర్ బూస్ట్ అప్ ఫర్ ది యంగ్స్టర్స్. ఈరోజు అర్జున్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని అవార్డు, నేషనల్ అవార్డు కూడా వచ్చేది. సో నేషనల్ అవార్డు రావాలంటే 69 ఇయర్స్లో టాప్ యాక్టర్స్ ఉన్నారు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు సాధించలేనిది తనకి వచ్చిందంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్ అని ఉంటుంది మనందరూ తెలుసు. అవన్నీ కూడా ఈరోజు స్నేహలో వచ్చినది. తను కూడా అర్జున్ ఏ విధంగా డెడికేషన్, హార్డ్ వర్క్ తన యొక్క ప్రొఫెషనల్స్ ఉన్నదో తను కూడా తన కంపెనీ పికేబు దాన్ని ఆ విధంగా ఒక నేషనల్ బ్రాండే కాదు ఇంటర్నేషనల్ బ్రాండ్ చేయాలని చెప్పి తను ఆ విధంగా వర్క్ చేస్తూ ఉన్నది, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నది. డెఫినెట్లీ దిస్ బ్రాండ్ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.